GD 15. In crossed electric and magnetic fields, MW. So direct formula, C is equal to E by B, level 0. Which passes undeflected through the region అన్నాడు. అంటే స్ట్రైట్గా వచ్చిన స్ట్రైట్గానే వెళ్ళాలి. క్రాస్డ్ ఫీల్డ్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి ఉందనుకోండి, పర్పెండిక్యులర్ అని అర్థం. క్రాస్ అంటేనే పర్పెండిక్యులర్. క్యూ అనే ఛార్జ్ ఇలా వి అనే వెలాసిటీతో ఎంటర్ అయింది అనుకోండి, ఇప్పుడు ఫీల్డ్ ఫోర్స్ పైకి ఉంటుంది. ఎఫ్ బార్ ఈక్వల్ క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్. వి బార్ క్రాస్ బీ బార్ ఎటు ఉంటుందో ఫోర్స్ కూడా అట్టే ఉంటుంది. వి బార్ వచ్చేసి ఐ క్యాప్, బీ బార్ మైనస్ కే క్యాప్. వి బార్ క్రాస్ బీ బార్ అంటే ఐ క్రాస్ మైనస్ కే, అనగా కే క్రాస్ ఐ ఎంత జే. కాబట్టి దాని మీద ఫోర్స్ పైకి ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫోర్స్, నెట్ ఫోర్స్ 0 ఉంటే అప్పుడు యాక్సలరేషన్ 0, వెలాసిటీ కాన్స్టెంట్. అంటే అలానే సీదా వెళ్ళాలి. యాక్చువల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక చార్జ్డ్ పార్టికల్ ఎంటర్ అయితే ద ఫార్ములా ఫర్ ఫోర్స్ ఈస్ బీక్యూవి సైన్ థీటా. థీటా 0 అయితే ఫోర్స్ 0, స్ట్రైట్ లైన్. థీటా 180 అయినా ఫోర్స్ 0. పాత ఏంటి అప్పుడు? ఫోర్స్ 0 అంటే పాత ఏంటి అంటున్నా, స్ట్రైట్ లైనే ఉంటుంది. థీటా 90 అయితే ఫోర్స్ అనేది మ్యాక్సిమం బీక్యూవి. అప్పుడు ద పాత్ ఈస్ సర్క్యులర్ పాత్. అదర్ దాన్ 0, 180, 90 అయితే అప్పుడు పాత్ ఈస్ హెలికల్ పాత్. సో కాబట్టి సర్క్యులర్ పాత్లో వెళ్తుంది. కానీ వాడు సర్క్యులర్ పాత్లో వెళ్ళొద్దు, స్ట్రైట్గానే వెళ్ళాలి అన్నాడు. అంటే నెట్ ఫోర్స్ 0 ఉండాలి. అనగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకో, అప్పుడు ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఈ బార్. ఇఫ్ క్యూ ఈజ్ పాజిటివ్, ఫోర్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి అలాంగ్ సేమ్ డైరెక్షన్. ఈ కింద ఉంది కాబట్టి ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా కిందకి. అప్పుడు ఈ రెండు ఈక్వల్ అనుకోండి, అప్పుడు నెట్ ఫోర్స్ 0. అప్పుడు సో వీడు వై యాక్సిస్ అనుకుంటే వీడు జెడ్ యాక్సిస్, వీడు యాక్సిస్, ముగ్గురు కూడా పర్పెండిక్యులర్. ఈఎండబ్ల్యూ ప్రిన్సిపల్ కూడా అదే. BQV is equal to EQ. So V is equal to E by V. రాస్తున్నారా? నేను చెప్పింది ఏంటి, ఫార్ములాస్ అన్నీ ఒక్కొక్క పేజీలో అటు ఇటు కలిపి, ఫార్ములాస్ అన్నీ ఒక్కొక్క చాప్టర్ ఒక పేజీ, మొత్తం 40 చాప్టర్లు ఉంటే 40 పేజీలు ఉండాలి దగ్గర. మీరు ఎక్కడికి పోయినా ఇవే డిస్కషన్ జరగాలి, ఫార్ములాసే మాట్లాడుకోవాలి. ముందు ఫార్ములాస్ మన గ్రిప్లో ఉంటే క్వశ్చన్స్ ఎన్నైనా అర్థమవుతాం. సెకండ్ వన్, లెవెల్ 0. The number of electrons that should be removed from a metal coin such that coin acquires a charge. Q is equal to Ne. Q is equal to Ne. N కనుక్కోమన్నాడు. Q అంటే ఎంత? 10 power minus 10. E అంటే 1.6 into 10 power minus 19. పైకి పోతే 6.25 into 10 power 18, 8. So that is third option. దగ్గర ఉన్నాయి కాబట్టి రెండోసారి చేసినా ఇంకా. Third, level 1. 3 capacitors, each of capacitance 2 are to be connected to obtain an equivalent 3 అన్నాడు. Which of the following is possible? All in series 2/3 అవుతుంది, రాంగ్. ఆల్ ఇన్ ప్యారలల్ 2 3s 6 అవుతుంది, రాంగ్. 2 in parallel 1 in series అన్నాడు. చూద్దాం. అయ్యో నీకొచ్చు నాకు రాదు కదా. 2 2 2 2 2 4 4 2 4 into 2 by 4 plus 2. So only option is fourth option. Fourth, level 0. For hydrogen atom, Lyman spectral sign must lie in UV region. Fifth one, level 2. Magnetic field flux switch, the variation of with time. So E is equal to d phi by dt, minus d phi by dt of course.
ఇది ఫ్లక్స్ వర్సెస్ టైం. ఈ ఈజ్ నథింగ్ బట్ ఫార్ములా మైనస్ d∅/dt. d∅/dt అంటే ఫ్లక్స్ బై టైం అంటే స్లోప్. ఇది నెగిటివ్ ఆఫ్ స్లోప్. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ అంటేనే స్లోప్ కాన్స్టెంట్. స్లోప్ కాన్స్టెంట్ అంటే d∅/dt కాన్స్టెంట్ అంటే ఈ కాన్స్టెంట్. కాబట్టి ఫస్ట్ ఈ కాన్స్టెంట్ ఉండాలి. ఫోర్త్ ఆప్షన్ తీసేయాలి. అండ్ స్లోప్ ఏంటి? పాజిటివ్. ఎందుకంటే ఎక్స్ పెరుగుతూ ఉంటే వై కూడా పెరుగుతుందంటే స్లోప్ పాజిటివ్ అంటాం. బట్ ఈ అనేది నెగిటివ్ ఆఫ్ స్లోప్ అంటే ఈ అనేది నెగిటివ్ కావాలి. సో ఆ రీజన్లో ఈ నెగిటివ్ ఎన్ని ఆప్షన్స్? ఫస్ట్ అండ్ సెకండ్. నెక్స్ట్ ఇక్కడ స్లోప్ 0, ఫ్లక్స్ మారట్లా, కాన్స్టెంట్. ఫ్లక్స్ కాన్స్టెంట్ అంటే d∅ 0 అంటే ఈ 0 ఉండాలి. ఒకటే ఒక ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. డయాగ్రామ్ పోయిందా? ఇచ్చారా? యాడ్. డయాగ్రామ్ వచ్చేసి సిక్స్త్ లెవెల్ 1. ఏం గేట్ ఇవి? ఆర్. ఇద్దరిని తీసపై ఇదేంటి? అండ్ ఇది డబ్ల్యూ ఇచ్చాడు, ఇది ఎక్స్ ఇచ్చాడు, ఇది డబ్ల్యూ, ఇది వై. అది క్వశ్చన్. అవుట్పుట్ ఏంటి? ఇది ఆర్ కాబట్టి డబ్ల్యూ ప్లస్ ఎక్స్, ఇది ఆర్ కాబట్టి డబ్ల్యూ ప్లస్ వై, ఇది అండ్ కాబట్టి డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ఇంటూ డబ్ల్యూ ప్లస్ వై. W dot W ప్లస్ W dot Y ప్లస్ H dot W ప్లస్ H dot Y. ఇదేగా చేయటం విధానం. W dot W ఉత్త Wనే. ఎందుకు W1 పెట్టాం అనుకోండి, 1 × 1 1 వచ్చింది అంటే Wనే వచ్చింది. 0 పెడితే 0 × 0 0 అని వచ్చింది. సో W dot W అన్నా W అన్నా ఒకటే. ప్లస్ ఈ రెండిట్లో కామన్, డబ్ల్యూ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై. ఒకవేళ ఈ ఫార్ములాస్ అన్ని రావు అంటే ట్రూత్ టేబుల్ తీసుకోవాలన్నమాట. ట్రూత్ టేబుల్ తీసుకుందామా? సో డబ్ల్యూ ఎక్స్ వై చూద్దాం. అవుట్పుట్ అన్నీ 1 తీసుకుందాం. 1 × 1 × 1 ఏమైతే చెప్పప్పుడు 1 + 1 1 1 + 1 1 1 × 1 ఆన్సర్ 1 రావాలి. ముగ్గురిని 1 తీసుకుంటే ఆన్సర్ 1 వచ్చే ఉన్నది ఏదో చూద్దాం ఒకసారి ఆప్షన్స్లో. ఫస్ట్ చూడు వస్తుంది, సెకండ్ది వస్తుంది, థర్డ్ది వస్తుంది, ఫోర్త్ది కూడా వస్తుంది. కాబట్టి ఈసారి 1 1 0 అట్లా తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు చెప్పు. 1 + 1 1 ఇది, 1 + 0 1 ఇది, 1 × 1 1 రావాలి. ఇప్పుడు చూడు ఫస్ట్ది 1 డాట్ 1 + 0 1 1 డాట్ 1 1 ఫస్ట్ ఛాన్స్ ఉంది. సెకండ్ చూడు 1 డాట్ 1 × 0 0 1 డాట్ 0 0 సో సెకండ్ది కాదు. థర్డ్ది h డాట్ y 0 1 + 0 1 అది కూడా ఛాన్స్ ఉంది, ఇది కూడా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 0 1 1 తీసుకోండి. 0 + 1 1 0 + 1 1 × 1 1. ఫస్ట్ తీసేసాం కాబట్టి సెకండ్ తీసాం కదా. ఫస్ట్ చూద్దాం. 0 డాట్ 1 + 1 0 కాబట్టి అది కాదు. మూడోది చూద్దాం. 0 + 1 × 1 1 1 అది ఛాన్స్ ఉంది. ఫోర్త్ది అది కూడా ఛాన్స్ ఉంది.
ఈసారి 0 0 1 పెడదామా? 0 0 1. 0 + 0 0. నెక్స్ట్ 0 + 1 1 0 రావాలి. చూడు 0 + 0 × 1 0 0. ఫోర్త్ది 0 + కాదు. సో ఓన్లీ థర్డ్ ఆప్షన్. అట్లా ట్రూత్ టేబుల్ ద్వారా పోవచ్చు. 7th one, level 1. The capacitors are connected to a battery of 6 volt as shown in figure. The total charge అంటే Q circuit equal to C circuit into V circuit. C circuit ఎంత ఫైన్ ఇద్దరు సిరీస్ 12 12 6 6 6 12 12 into 6 72. Eighth one, level 1. A person hums in a well and finds strong resonances at frequencies 180, 300, 420, fundamental frequency of the well. The difference between any two successive frequencies is equal to fundamental frequency open అయితే, twice the fundamental closed అయితే. ఎందుకంటే ఫస్ట్ది n అయితే ఓపెన్కి, నెక్స్ట్ 2n, నెక్స్ట్ 3n, నెక్స్ట్ 4n, డిఫరెన్స్ n. అదే క్లోజ్డ్ అయితే n 3n 5n, డిఫరెన్స్ 2n. ఇప్పుడు ఇదేంటి వెల్ అంటే క్లోజ్డా ఓపెనా? క్లోజ్డ్ విత్ వాటర్ కదా. సో క్లోజ్డ్ కాబట్టి డిఫరెన్స్ ఎంత 120. 120 షుడ్ బి ఈక్వల్ టు 2n. n ఈజ్ ఈక్వల్ టు 60. సో 60. Ninth one, level 1. బుడ్డి లెక్కలు ఇచ్చాడు కదా కొన్ని. కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ 16 times, percentage decrease in de Broglie wavelength. So the formula for lambda is equal to h/mv, mv by root of 2m into kinetic energy. వీళ్ళందరూ కాన్స్టెంట్. సో పర్సంటేజ్ అడిగాడు కూడా మనకి ఎట్లా తెలుసు? రూట్ ఆఫ్ k2/k1. ఫస్ట్ అందరిని 100 పెట్టుకుందాం. నేను కూడా 100 పెట్టుకో, ఏమవుతుంది? 100లో ఏమైంది? 16 times అయింది అంటే 1600 క్యాన్సిల్. రూట్ 16 4, ఇది వస్తే 25. అంటే ఇనీషియల్గా 100 తీసుకుంటే ఇప్పుడు 25 వచ్చింది అంటే తగ్గింది ఎంత? 75. సో 75%. Tenth one, level 2. 64 identical drops of water having equal charge combine to form a bigger drop. The factor by which potential of the bigger drop change in the comparison to the small drop. So V bigger drop adigaadu. The formula for V is equal to 1/4πε0 into Q/R. మనం కూడా నేర్చుకున్న 4 ఫార్ములాస్ వరుసగా. ఫోర్స్ అంటే Q1 Q2/R², E అంటే F/Q అంటే Q/R², V పొటెన్షియల్ ఎనర్జీ అంటే Q1 Q2/R, పొటెన్షియల్ అంటే Q/R. ఇది పాయింట్ చార్జెస్ వల్ల. సో V is proportional to Q/R. Q ఏమవుతుంది? n టైమ్స్ అవుతుంది. R ఏమవుతుంది? n⁻⁴. బికాస్ వీడి ఛార్జ్ Q ఇలా అందరూ కలిసి n మంది కలిస్తే వీడి ఛార్జ్ క్యాపిటల్కి విచ్ ఈజ్ ఈక్వల్ టు NQ. ఇదంతా కలిపితే క్యాపిటల్ R ఇది అయితే, ఇది స్మాల్ R అయితే, ఇది రిలేషన్ ఎప్పుడో తెలుసుగా, చిన్నప్పటి నేర్చుకుంటే R ఈక్వల్ టు n⁻. సో యాజ్ Q ఈజ్ బికమింగ్ n times, R ఈజ్ బికమింగ్ n⁻⁴, V ఈజ్ బికమింగ్ n/n⁻⁴, అంటే n⁻2/3. n అంటే 64, 4³ 16. సో 16 times. Eleventh, level 1. సిరీస్ ఎల్సిఆర్ కంటెన్స్ కెపాసిటర్ ఇచ్చాడు, ఇండక్టర్ ఇచ్చాడు, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ హెడ్జ్లో అడిగాడు. వాట్ ఇస్ ద ఫార్ములా? F ఈక్వల్ టు 1/2π√LC. At resonance, current in the circuit is maximum, impedance is minimum, and the circuit behaves like a purely resistive circuit. ఎందుకంటే అక్కడ HL and HC becoming equal. So when HL equal to HC, HL ఫార్ములా ωL, HC ఫార్ములా 1/ωc. ఒమేగా అంటే 2πf రాస్తే
1/2 రూట్ ఎల్సి. ఎల్ అంటే 10⁻⁴, సి అంటే 10⁻⁻, అంటే 10⁻10, 10⁻5, 10,000, 10⁵ లక్ష బై 2π, 50,000/π. బై 2π వేసాడా? ఓకే. సో 10⁵/2π, థర్డ్ వన్. దగ్గర లెవెల్ లేదు. ఐపీ క్వశ్చన్స్. ట్వెల్త్ వన్ తీరియేగా ఏమిచ్చాడు? ఫోర్త్, డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద గ్యాప్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ కెపాసిటీ when the electric field between the ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనకి సంబంధం లేదు, చేంజ్ అవ్వాలంతే. వాట్ ద ఫార్ములా అని అన్నాం అనుకో, ఈఎండబ్ల్యూలో మనకి వస్తుంది డిస్ప్లేస్మెంట్ కరెంట్. వైర్లో ఉండేది కండక్షన్ కరెంట్ అంటాం, దీంట్లో ఉండేది డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో I ఈజ్ ఈక్వల్ టు dQ/dt, దట్ ఈస్ d/dt ఆఫ్ సివి రామన్. సి అంటే ε0A/d ఇంటూ వి అంటే ఈడి, డిడి క్యాన్సిల్. సో దట్ ఈస్ ε0/d తీసుకొస్తే ఈ అనే ఫ్లక్స్ అంటారు, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటారు. సో దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ కరెంట్, ε0 ఇంటూ d∅/dt. యాంపియర్ మ్యాక్స్వెల్ కలిసి ఏమి ఇచ్చాడు? ఇంటిగ్రల్ ఆఫ్ b⁻(dl⁻) ఈజ్ ఈక్వల్ టు μ0 టైమ్స్ ఐసి. దట్ ఈస్ ఓన్లీ యాంపియర్, బట్ మ్యాక్స్వెల్ ఐసి కాదు బాబు, ఐడి కూడా ఉంటుంది అన్నమాట. సో దీంట్లో చేంజ్ ఉండాలి, పెరగచ్చు తగ్గచ్చు, అప్పుడు డిస్ప్లేస్మెంట్ కరెంట్. థర్టీన్త్ లెవెల్ 3. లెవెల్ 2 తిరిగి వద్దులే. A charged particle enters a magnetic field at right angles to the magnetic field. The field exists for a length equal to 1.5 times the radius of circular path of the circle. The particle will be deviated from its path by an angle. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుందాం. చార్జ్డ్ పార్టికల్ ఎంటర్ అయింది ఇక్కడ విఎన్ వెలాసిటీతో పర్పెండిక్యులర్గా ఎంటర్ అయింది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పర్పెండిక్యులర్గా ఎంటర్ అయితే వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ పాత్? ఫస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నదే కదండి, సర్క్యులర్ పాత్. ఫోర్స్ ఫార్ములా BQV sin θ. θ 0 అయితే 4 0, అప్పుడు స్ట్రైట్ లైన్. 4 0 అంటే యాక్సలరేషన్ 0, వెలాసిటీ కాన్స్టెంట్, అంటే ఎలా వచ్చింది అలానే పోతుంది. θ 180 అంటే అప్పుడు sin 180 కూడా 0, అప్పుడు ఫోర్స్ 0, యాక్సలరేషన్ 0, వెలాసిటీ కాన్స్టెంట్, మళ్ళీ ఎలా వచ్చింది అలానే పోతుంది. θ 90 పెడితే ఫోర్స్ ఈజ్ BQV sin 90, sin 91 అంటే BQV అంటే ఫోర్స్ ఈజ్ మ్యాక్సిమం. కాబట్టి అది సర్క్యులర్ పాత్లో వెళ్తుంది. ఫోర్స్ ఉంది కాబట్టి యాక్సలరేషన్ ఉండాలి, వెలాసిటీలో చేంజ్ ఉండాలి. బట్ స్పీడ్ చచ్చినా చేంజ్ కాదు, ఎందుకంటే వర్క్ డన్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే ఛార్జ్ ఈజ్ 0. వర్క్ డన్ 0 అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ 0, అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ అంటే స్కేలారా వెక్టారా? కైనెటిక్ ఎనర్జీ స్కేలార్. అది కాన్స్టెంట్ ఉంది అంటే ఈ వాల్యూ మారకూడదు. బట్ ఫోర్స్ ఉంది అంటే యాక్సలరేషన్ ఉంది, యాక్సలరేషన్ ఉంది అంటే వెలాసిటీలో చేంజ్ ఉండాలి. మరి వాల్యూ మారకూడదు అంటే ఇంకెవరు మారాలి? డైరెక్షన్. అది సర్క్యులర్ పాత్లో వెళ్తుంది. కాబట్టి సర్క్యులర్ పాత్లో ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వచ్చేస్తుంది. ఎందుకు సార్? ఇది రేడియస్, దీని రేడియస్ అంటారు. బట్ వీడెంత, దీని లెంత్ ఎంత ఉంది? రేడియస్ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? 1.5 ఆర్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకా ఉంది కాబట్టి సో ఇంతవరకు వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. ఇక ఇక్కడ ఫీల్డ్ లేదు కాబట్టి మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. సో వాట్ ఇస్ ద యాంగిల్ డివేటెడ్? 180 degrees. తక్కువ ఉంటే అప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కోసం, అది లెవెల్ 3 అవుతుంది. చూడండి మళ్ళీ ఎంత సబ్జెక్ట్ చెప్తున్నాను ఒక్కొక్క దానికి. నేను కష్టపడ్డాడు, మీరు కష్టపడితే బాగుండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ పెట్టుకుందాం. 14th వస్తుంది అది, ఎందుకంటే తేడాగా ఉన్నాయి కానీ 4. ఏమడిగాడు ఇంతకి? ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ అండ్ యూనిట్స్ మీటర్స్ రావాలి, అన్ని ఛాన్స్ ఉంది. ఎందుకంటే మ్యాగ్నిఫికేషన్ అంటే నో యూనిట్స్.
సైజ్ ఆఫ్ ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆప్షన్లో కింద డినామినేటర్ నో యూనిట్స్ మైనస్ ప్లస్ నో యూనిట్స్ పైన మీటర్స్ అట్లా ప్రతిదానికి పైన మీటర్స్ కింద నో యూనిట్స్. యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్. సో మొత్తం మీద మెథడ్ ఏంటంటే లెవెల్ 3 కావాల్సిన చూడండి. కాన్వెక్స్ లెన్స్ ఉంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ ఉంది, అప్పుడు ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయితే ఇక్కడ స్క్రీన్ పెట్టా అనుకుంది. అంటే ఇది యూ అయితే దీన్ని వి అంటారు. ఇది సైజ్ ఆఫ్ ఇమేజ్ మ్యాగ్నిఫైడ్ అనుకుందాం. అప్పుడు m1 ఈజ్ ఈక్వల్ టు v బై యూ, సైజ్ ఆఫ్ ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ బై డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇది 3f ఉందనుకోండి, ఇది 3f/2 ఉందనుకోండి, అప్పుడు ఇది 3f అవుతుంది. ఒకవేళ ఇది 3f అయితే ఇది ఎంత అవుతుంది? 3f/2. ఇంటర్చేంజ్ అవుతాయి అని చెప్తుంది. అది వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ 2f, image also will be at 2f on the other side, real equal side. When the object is beyond 2f, between f and 2f, for example beyond 2f అంటే 3f తీసుకుంటే మనకి 3f/2 వచ్చింది. అలానే when the object is between f and 2f, బియాండ్ అది 3fకి వెళ్ళిపోయింది 3f అలా అనుకున్నాం. ఏదైనా మొత్తం మీద వాల్యూస్ అయితే వరుసాయి. కాబట్టి మళ్ళీ అక్కడ ఇమేజ్ ఫామ్ కావాలంటే ఈసారి లెన్స్ని ఇక్కడ పెట్టా. సో దట్ వీడు వి అవుతాడు, అప్పుడు వీడు యూ అవుతాడు. ఇది ఇటు ఇది ఇటు, అప్పుడు చిన్నది ఇది, ఎందుకంటే దీని డిస్టెన్స్ తక్కువైంది కాబట్టి చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది, డిమినిష్డ్. అప్పుడు m2 కెన్ బి రిటన్ యాజ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, అంటే యూ బై వి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ హెచ్ ఇచ్చాడు. వాట్ దిస్ డిస్టెన్స్ హెచ్ కెన్ బి రిటన్ యాజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతా వి, ఇదంతా యూ, దేర్ఫోర్ హెచ్ కెన్ బి రిటన్ యాజ్ వి మైనస్ యూ. ఇవి వాల్యూస్. ఇప్పుడు మనకి ఫోకల్ లెంత్ కావాలి. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఫోకల్ లెంత్? 1/f ఈక్వల్ టు అది చేసుకోవాలి. LCM UV U మైనస్ తిరగేయాలి. లేదా మన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏదైతే వస్తుందో అది. ఏ ఆప్షన్ ఇచ్చాడు? సెకండ్ చూద్దామా. x/m1 మైనస్ m2. m1 అంటే v/u మైనస్ u/v. సో x ఇంటూ uv బై v² మైనస్ u². దట్ ఈస్ ఫోకల్ లెంత్ ఇచ్చాను. x అంటే ఏంటి మళ్ళీ? v మైనస్ u. కాబట్టి ఇది v మైనస్ u కాబట్టి ఇది v మైనస్ ఇంటూ v ప్లస్ u. v మైనస్ క్యాన్సిల్, uv బై v ప్లస్ u. బట్ ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ మైనస్ యూ కాబట్టి ఇక్కడ ప్లస్ అయిపోతుంది ప్లస్. సో తిరగేస్తే మళ్ళీ ఇది కూడా ఈ ప్లస్ యూవీ బై కరెక్ట్ వచ్చింది. లెవెల్ 3 గుర్తుపెట్టుకోండి. ఇది డిస్టెన్స్ డి, ఇది ఎల్ అనుకోండి. అప్పుడు ఫోకల్ లెంత్ డైరెక్ట్ ఫార్ములా ఉంది, మీకు ల్యాబ్లో కూడా చేసినట్టున్నారు. L² మైనస్ d² బై 4l. సరే పక్కన పెడదాం కాసేపు. 15th లెవెల్ 0 VRMS రూట్ ఆఫ్ 3RT/m. √3 ఎక్కడుంది? అన్నిట్లో ఉంది. మోస్ట్ ప్రాబుల్ 2 పదాలు, మోస్ట్ ప్రాబుల్ 2RT/m ఎక్కడ? 3 8R. ఫోర్త్ ఆప్షన్. Work done by 2 moles of polyatomic gas initially at room temperature to increase its volume 8 times during adiabatic process. అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ అడిగాడు. అడియాబాటిక్ అంటే DQ 0,
సో dW becomes minus du. du equal to 0 ఓన్లీ ఫర్ ఐసోథర్మల్, ఆఫ్ కోర్స్ సైక్లిక్. మిగతా ఏ ప్రాసెస్ అయినా du ఫార్ములా ఏంటి? NCV/dt. n అంటే ఇచ్చాడా 2, CV అంటే ఎవడరా 3R/2 అంతే, 6R/2 3R, పాలీకి 3R ఇంటూ dt. ఇనీషియల్ టెంపరేచర్ ఇచ్చాడు కానీ ఫైనల్ టెంపరేచర్ ఇవ్వలేదు. వాల్యూమ్ ఇచ్చాడు, టెంపరేచర్కి వాల్యూమ్కి రిలేషన్ ఇన్ అడియాబాటిక్ Tv⁻γ-1 ఈజ్ కాన్స్టెంట్. ప్రెజర్కి వాల్యూమ్కి Pv⁻γ కాన్స్టెంట్, టెంపరేచర్కి వాల్యూమ్కి Tv⁻γ-1 ఈజ్ కాన్స్టెంట్. దట్ ఈజ్ ప్రపోర్షనల్ టు గామా ఎంత ఇక్కడ 4/3, 4/3 - 1, 1/3. T is proportional to 1/v⁻1/3. So T2/T1 direct is equal to V1/V2 whole power 1/3. V1 ఎంత? V అనుకుంటే 8 టైమ్స్ అయింది, 8V whole power 1/3. 1/2 క్యూబ్ అంటే 1/2. సో టెంపరేచర్ డబుల్ అయింది అనమాట. T2 ఈజ్ ఈక్వల్ T1/2, తగ్గింది, సగం అయింది. ఇనీషియల్ టెంపరేచర్ ఎంత? 300 Kelvin, ఇప్పుడు ఎంత? 150. సో డిఫరెన్స్ 300 మైనస్ 150 మైనస్ 150, సో ప్లస్ అయింది 150. సో 2 3 6, 6 ఇంటూ 150 900. R అంటే 2, 1800 calories. క్యాలరీస్లో ఇచ్చాడు కాబట్టి R వాల్యూ 2. వర్క్ ఫార్ములా తెలుసు, టీవీ తెలుసు, చేశాను అంతే. 17 ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఐడియల్ మోనోటామిక్ గ్యాస్ టేకెన్ త్రూ ద సైకిల్ ద మొన్న ఇచ్చాము ఇదే ఎఫిషియన్సీ అడిగితే ఎలా చేయాలని చెప్పాను, ఈసారి అడిగేశాడు ఎఫిషియన్సీ. సో లెవెల్ 2. A to B to C to D. ఇది P0, ఇది 3P0, ఇది V0, ఇది 3V0. ఎఫిషియన్సీ మీన్స్ వర్క్ డన్ బై హీట్ అబ్జార్బ్డ్ మాత్రమే తీసుకోవాలి. హీట్ అబ్జార్బ్ అంటే ఏదైతే పాజిటివ్ వస్తుందో, అవుట్పుట్ బై ఇన్పుట్. ఇన్పుట్ అంటే నువ్వు ఇచ్చిన హీటు, అవుట్పుట్ అంటే అది ఎంత పని చేసింది, డబల్ వర్క్. వర్క్ ఎలాగో కనుక్కోవచ్చు. హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ వర్క్ ఫ్రమ్ పీవీ గ్రాఫ్? ఏరియా ఆఫ్ సైకిల్. సో ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇది 2V0, ఇది 2P0, దట్ ఈస్ 4P0 V0. క్యూ అబ్జర్వ్ చూద్దాం దా. ఫస్ట్ A to B ఏం ప్రాసెస్ ఇది? ఐసోకోరిక్, వాల్యూమ్ కాన్స్టెంట్ అనగా వర్క్ డన్ 0. అప్పుడు dQ బికమ్స్ du. U ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. ప్రెజర్ పెరిగింది, వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే P = nRT నుంచి P ఈజ్ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ T. P పెరిగిందంటే T కూడా పెరుగుతుంది, అంటే du పాజిటివ్, అప్పుడు dQ కూడా పాజిటివ్. వాడు కావాలి నాకు, వాడు కావాలి. వీడెవడు? వాల్యూమ్ కాన్స్టెంట్. అప్పుడు dQ ఫార్ములా ఏంటి? NCV/dt, వాల్యూమ్ కాన్స్టెంట్. CV అంటే ఎవడాడరా? డయాటామిక్ మోనోనా? 3R/2 ఇంటూ dt, T2 మైనస్ T1. సో 3/2 nR లోపలికి పోతే nRT అంటే PV, P2V2 మైనస్ P1V1, దట్ ఈస్ 3/2 ఇంటూ P2V2, 3P0 V0 మైనస్ P0 V0, దట్ ఈస్ 2P0 అంటే 3P0 V0 ప్లస్ ఇంకా ఉంటుంది. వీడు చూద్దాం దా. వాల్యూమ్ పెరిగింది అనగా వర్క్ డన్ పాజిటివ్. వాల్యూమ్ ప్రెజర్ కాన్స్టెంట్ అన్నప్పుడు V ఈజ్ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ T. వాల్యూమ్ పెరిగిందంటే T కూడా పెరుగుతుంది, అంటే DU పాజిటివ్ అయింది, DW పాజిటివ్ అయింది, దేర్ఫోర్ DQ కూడా పాజిటివ్. బట్ ఏం ప్రాసెస్ అది? ప్రెజర్ కాన్స్టెంట్. దెన్ DQ ఈజ్ గివెన్ బై NCP/dt. N అంటే CP అంటే 5R/2 ఇంటూ dt అంటే మళ్ళీ T2 మైనస్ T1 5/2. NR అంటే P2V2, ఇది P2V2 మైనస్ P1V1. P2 అంటే 3P0 3V0, 9P0 V0
minus 3 P naught V naught అంటే 6 P naught V naught 15 15 4 by 18 4 by 18 2 by 9 into 100 200 by 9 9 20 22.22 వరుసగా 2 ప్రాబ్లమ్స్ వచ్చినాయి మొన్న కాకపోతే అక్కడ ఇటు అబ్జర్వ్డ్ వరకే అడిగాడు ఇప్పుడు ఎఫిషియన్సీ డబ్ల్యూ బై రాసుకో level 1 when a spring is stretched by 1 centimeter it stores energy 50 joule if it is further stretched by 1 the stored energy is energy formula and spring లో half k h square half k constant ఎలాగో ఫస్ట్ u1 by u2 equal to h1 by h2 whole square u1 అంతా 50 by u2 కనుక్కోమన్నాడు h1 ఎంత 1 centimeter h2 ఎంత 2 ఫర్దర్ అన్నాడు 2 whole square so 1 by 4 200 19th level 1 Young's modulus of brass and steel wire of both materials having same length so y is equal formula ఏమే వేయాలి FL by A అంటే pi r square A అంటే యాపిల్ A అంటే ఏరియా అడగట్లే ఇక్కడ ఏమి వేయాలి సో సేమ్ లెంత్ టిష్కమ్ కాన్స్టెంట్ విత్ సేమ్ వెయిట్ టిష్కమ్ కాన్స్టెంట్ if they are both extend by 4 mm టిష్కమ్ కాన్స్టెంట్ y is proportional to r square so r is proportional to 1 by y root so r b by r is equal to root of ys by yb 2 root 2 is to 1 20 level 0 Bernoulli's theory is based on of course మొన్న చెప్పుకున్నాగా ఎనర్జీ కరెక్ట్ సో ఏ కరెక్ట్ కాబట్టి మనకి ఒక ఆప్షన్ పోయింది హోల్డ్స్ గుడ్ ఫర్ ఆల్ లిక్విడ్స్ ఫాల్సా కరెక్టా ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అన్నాం కదా లిక్విడ్స్లో ఎక్సెప్షన్ ఏం పెట్టు విస్కస్ అండ్ నాన్ విస్కస్ లిక్విడ్స్కి అది ఆల్ లిక్విడ్స్ అంటే టైప్ ఆఫ్ లిక్విడ్ కాదు విస్కసా నాన్ విస్కస్ దట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ నాన్ విస్కస్ సో బెర్నౌల్లీస్ థియరం చెప్పుకున్నాం అప్లికబుల్ ఫర్ ఇన్కంప్రెసిబుల్ నాన్ విస్కస్ లిక్విడ్స్ కాబట్టి రాంగ్ వాట్ ఈస్ రాంగ్ level 1 జస్ట్ ఫార్ములా ఐపీ క్వశ్చన్ పేపర్ ఇచ్చారండి సార్ నాకు పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ అడిగారు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఫార్ములా డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా పర్సంటేజ్ అంటే చేంజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 సో డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఈక్వల్ టు ఆల్ఫా డెల్టా టీ ఇంటూ 100 మంచిగా అక్కర్లే ఆల్ఫా 2 డెల్టా టీ 100 తీసే 100 2 మీద రావాలి సో 0.2% 22 ఇలాంటిది వచ్చింది లెవెల్ 1 వైని ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే అంటే d2y బై dt² అంటే ఎవడాడు యాక్సలరేషన్ సో a + 4y = 0 ఇచ్చాడు అది అడిగిపోతే a = -4 బట్ SH అనగానే మనకు గుర్తు రావాల్సిందంటే a = -ω² అంటే ω² ప్లేస్లో 4 ఉన్నాడు ω2 అంతే level 1 ఫార్ములా ఏంటి μr
ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ జై. మనం కూడా సార్ ఉన్నప్పుడు ఇది చెప్పండి అని చెప్పాను కదా, అయ్యే కదా. జై అడిగాడు, జై మ్యూఆర్ -1 ఒకటి తీసేయి 5998 థర్డ్ వన్. 24 ఇది కూడా మొన్న వచ్చాం. స్టాపింగ్ పొటెన్షియల్ 1.6 వోల్ట్ అయితే కైండ్ నుంచి 1.6 ఎలక్ట్రాన్ వోల్ట్. సో లెవెల్ 1 బికాస్ మనకి ఫార్ములా ఏంటి, ఐన్స్టీన్స్ ఫుటైలిటీ ఈక్వేషన్ హెచ్ న్యూ ఈక్వల్ టు W0 ప్లస్ కేఈ మ్యాథ్స్. ఒక స్టాపింగ్ పొటెన్షియల్ రావాలంటే కేఈ మ్యాథ్స్ బదులు ఏం పెట్టాం, వాడు ఇచ్చింది అదేగా. సో మొత్తం ఈక్వేషన్ అక్కల ఓన్లీ కేఈ మ్యాథ్స్ ఈజ్ నథింగ్ బట్ EV0. సో ఈ అంటే 1.6 ఇంటూ 10⁻−19 స్టాపింగ్ పొటెన్షియల్ 1.6 2.56 ఇంటూ 10⁻−19 జౌల్. అన్ని అసలు తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ కూడా ఆన్సర్. మ్యాచింగ్ లెవెల్ 0. కులుమ్స్ లా ఏకేస్ 3 ఉన్నాయి. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ Q/A అంటే ఛార్జ్ బై ఏరియా, బీకి P 2 ఉన్నాయి. క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ అంటే Q = NE, సికి R ఒక్కటే. సెకండ్ ఆప్షన్. ప్లస్ అంటే ఇంటూ ఏ ఇంటూ ఎస్ లేకపోతే 26 సార్ మెజర్మెంట్స్ మీద హోప్స్ పెట్టుకుంటూ ఇచ్చాడేంటి సార్. ముందైతే వదిలేద్దాం, ఎందుకు 4 లైన్లు ఉంది, ఆడ చదువుతామండి. 4 1 2 3 5 లైన్లు. లాస్ట్కి వద్దాం. ఓకే, సో లాస్ట్కి వచ్చేసాను. దశరథ్ మెజర్స్ ద లెంత్ ఆఫ్ ఎ వైర్ యూజింగ్ ఎ మీటర్ స్కేల్ విత్ ఎ లీస్ట్ కౌంట్ ఆఫ్ 1 mm తెలిసిందే and find it to be 75 cm. He also measures diameter of thin wire using a screw gauge with a least count and finds its diameter is. Use a measurement volume. Evadadu wire. What is the formula for volume of wire? Wire A shape, cylinder, r square L. Diameter ఇచ్చాడు కాబట్టి pi r బదులు d by 2 రాస్తే pi d square by 4L. Weed constant. Therefore delta V by V equal to 2 into delta D by D plus delta L by L. Percentage కాబట్టి into 100. 2 into least count maximum error. అదే maximum error. So 0 least count ఎవరు, diameter screw gauge 0.01 mm by diameter ఎంత ఇచ్చాడు 0.5 cm ఇచ్చాడు. మారుద్దాం ఎంఎంలో, mm అంటే ఇంటూ 10 అంటే 5 ఇంటూ 100 ప్లస్ ఇది కూడా mm. నెక్స్ట్ డెల్టా ఎల్ దేంతో కొలిచాం 1 mm బై ఎల్ 75 cm అంటే 750 mm ఇంటూ 100. ఇది క్యాన్సిల్. 5 2/5 అంటే 0.4 ప్లస్ 5 2 5 15 2/15 అనగా 0.15 1 15 5 15 3 45 0.53 something like that. Yes, of course. So maximum possible error అన్న least count అన్న ఒకటి, లేదా అక్కడ 75.0 అంటేనే అర్థం ఏంటనమాట, లీస్ట్ కౌంట్ 0.1 cm అని అర్థం. ఆ రీడింగ్ చూస్తే చెప్పాలి మనం. .500 ఎందుకు పెట్టాడు అక్కడ, 0.5 పెట్టచ్చు కదా సార్, 0.500 అని. దీన్ని చూస్తే మనకి లీస్ట్ కౌంట్ వచ్చేటట్టు ఉండాలి. 0.500 అంటే 0.001 cm, ఇది లీస్ట్ కౌంట్ అన్నమాట. అదే ఎర్రర్ అని అర్థం, అదే మ్యాక్సిమం పాయింట్. 23.5 మీటర్స్ ఉందనుకోండి, వాట్ ఇస్ ద లీస్ట్ కౌంట్ 0. పాయింట్ తర్వాత ఒక్క నెంబర్ ఉంది 0.1 మీటర్ అంతే. 3.40 0.01 725.23 0.01 అట్లా అవే లీస్ట్ కౌంట్, అవే మ్యాక్సిమం పాజిబుల్ ఎర్రర్స్.
హే కాలేజీలో రాగానే ఇది చెప్పారు సార్ బ్రిడ్జ్ కోర్సులో కూడా. డైమెన్షన్ ఫార్ములా ఫర్ ఇంపల్స్. ఇంపల్స్ అంటే చేంజ్ ఇన్ మూమెంటం. మూమెంటం అన్నా చేంజ్ ఇన్ మూమెంటం ఒకటే డైమెన్షన్ ఫార్ములా. మూమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. m1 మీటర్/సెకండ్, L1 t-1 ఫస్ట్ ఆప్షన్. లేదా ఇది కూడా F/t అట్లయినా ఉంటుంది. Level 3. With velocity v is given by 6 minus 3t. Particle returns to the starting point అన్నాడు. t 0 పెట్టా అనుకోండి, అప్పుడు వెలాసిటీ ఎంత 6, అంటే ఇనీషియల్ వెలాసిటీ 6 అనమాట. వెనక్కి రావాలంటే వెలాసిటీ 0 అయిన తర్వాత వెనక్కి వస్తుంది. ఒక బాడీని పైకి విసిరేసాం, ఎప్పుడు వెనక్కి వస్తుంది? వెలాసిటీ 0 అయిన తర్వాతనే. అంటే పైకి పాజిటివ్, కిందకి నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ 10తో విసిరేసా, 9 8 7 6 5 4 3 2 1 0 -1 -2 -3 అంటే 0 తర్వాతనే ఆ నెంబర్స్ వస్తాయి. ఇక్కడ ఎప్పుడు వెలాసిటీ 0 అవుతుందో చూడు. వెలాసిటీ 0 కావాలి అంటే 6 - 3t 0, అనగా 3t = 6, t = 2 seconds. అంటే at t = 2 వెలాసిటీ 0 అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దీని యాక్సలరేషన్ అనుకున్నాం అనుకోండి. a = dv/dt. 6 అంటే -3. ఇట్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. సో a = -3తో పోతుంది. కాబట్టి నాకు తెలిసి అది 2 seconds, ఇది 2, మొత్తం 4 seconds అయ్యొచ్చు యూనిఫామ్ కాబట్టి. లేదా డిస్టెన్స్ కనుక s = v + u/2 t, ఎందుకంటే యూనిఫామ్ కాబట్టి. 6 + 0/2 3 × t 6 meters. ఇక్కడ నుంచి ఇక్కడ 6 meters అంటే మరి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 6 meters. ఇక్కడ వెలాసిటీ 0, ఈ టైం కనుక్కోవాలి. s = ut + ½ t². u 0, ఇక్కడ 0, ½ a అంటే 3, అంటే ఇటువైపు -3 అని, × t². సో 3 2 4 2 seconds. సో ఇది 2, ఇది 2, మొత్తం 4. జనరల్గా యూనిఫామ్ యాక్సలరేషన్ అన్నప్పుడు కింద నుంచి పైకి ఎంత టైము, పైనుంచి కిందకి అంతే టైం ఆఫ్ ఎస్ అంటే ఈక్వల్ టైం. అలానే ఏ నుంచి బీకి ఎంత టైం పడుతుందో బీ నుంచి ఏ కూడా అదే టైం. వెన్ యాక్సలరేషన్స్ కాన్స్టెంట్. మొత్తం మీద లెవెల్ 3 కింద వేసాం, మీ ఇష్టం. ఇక 29 లెవెల్ 1. car is moving with velocity 20 meters/second on a straight road. A scooter is wishes to overtake the car in 60 seconds if the car is at a distance of 1.5 km ahead. ఇక్కడ స్కూటర్ ఇస్తున్నాడు. ఎంత దూరం? 1500 meters దూరంలో ఉన్నాడు. హ్యాస్ టు చేస్ ద కార్. దెన్ ద వెలాసిటీ విత్ విచ్, వీడు కూడా యూనిఫామ్ వెలాసిటీ అని అర్థం. బట్ ఎక్కడ కలుసుకున్నారు? ఇక్కడెక్కడో కలుసుకున్నారు. ఎప్పుడైనా ఎప్పుడు కలుసుకున్నారు అంటే ఎక్కడొక్కడ కలుసుకున్నారని అనుకోవాలి. అంటే వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేలోపు వీడు ఇక్కడికి రావాలి. వీడు 10ంటికి బయలుదేరండి, ఇక్కడ 10ంటికి, ఇక్కడ వీడు 10ంటికి బయలుదేరండి, ఇక్కడ 11ంటికి వచ్చారు. వాడికి ఎంత టైం, వీడికి ఎంత టైం? సేమ్ టైం, ఒకేసారి బయలుదేరు. కాకపోతే వీడెంత ట్రావెల్ చేయాలి, హెచ్ అనుకుంటే, అప్పుడు వీడెంత ట్రావెల్ చేయాలి అదే టైంలో. అది ఇది హెచ్ టీ, ఇది హెచ్ ప్లస్ 1500 ఇన్ టైం టీ. ఆ టైం ఇచ్చాడు, వీడికి అప్లై చేద్దాం. s = ut + ½ t². యాక్సలరేషన్ 0, యూనిఫామ్ కాబట్టి. సో దట్ ఈస్ h = u అంటే 20, t అంటే వాడు ఇచ్చాడు t 60 అంటే 1200 మీటర్లు. అప్పుడు ఇది 1200 + 1500 2700. సో వీడికి కూడా అప్లై చేద్దాం. s = ut, వీడి కూడా యూనిఫామ్ కాబట్టి 2700 = v × టైం 60. 3 2 3 9 45 45 meters/second. మనం చేయంది ఏది ఉండదండి, అన్నీ చేసినవే ఉంటాయి. కాకపోతే యాదకుండవు. ఇప్పుడు ఎందుకుండవు యాదకి? మన మైండ్ మన చూడలేను. అది రీలు చూడలే, చూడరా అవి చూడరు.
మన మైండ్ దేవుడిచ్చిన గిఫ్ట్. బంగారం లాంటి మైండ్ని ఇచ్చాడు మనకి. దాంట్లో బంగారం లాంటి చదువును పెడితే మనకి బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది. దాంట్లో చెత్త పెడితే సోషల్ మీడియా, ఫ్రెండ్షిప్స్, ఇలాంటి చెత్త పెడితే మనం ఎవరికి పనికిరాని చెత్త పుట్టవైతాం. కాబట్టి ఎందుకు యాదుకు లేదు అంటే అర్థం ఏంటి? బంగారం లాంటి చదువును పెట్టకుండా దాంట్లో చెత్తను దూరుస్తుంటే ఇంకా బంగారం ఎక్కడ పడుతుంది? దానికి ప్లేస్ ఏది? కాబట్టి గివ్ సమ్ స్పేస్ ఫర్ గోల్డ్. ఆల్రెడీ చెత్త నింపితే ఇక గోల్డ్ ఎక్కడ పడుతుంది? వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా ఆబ్సెంటీస్ ఉన్నారు, ఇంకా ఉగాది అంటే ఇంటికి తీసుకుపోతూ ఉన్నారు, రంజాన్ అంటే ఇంటికి పోతూ ఉన్నారు. ఇప్పుడు ఉగాది పోయినాడు కదా, రంజాన్ అయిపోయిన తర్వాత సండే అయిపోయిన తర్వాత మండే. నేను అన్నది అదే కదా, రంజాన్ అన్నదా? హలో, ఎవరైనా తెలుగులో ఇది రాస్తారు, రంజాన్ అని రాస్తారు, ఇది రాయరు. సో ఇది కరెక్ట్, రంజాన్. ఇక్కడ బాగా గుర్తొస్తుంది, సర్వమత సౌభ్రాతృత్వం గుర్తొస్తుంది. మనకి పండగ ఎప్పుడు చెప్పండి? నీటిలో సీటు కొట్టినప్పుడు అప్పుడు ఉంటుందప్ప పండగ. ఎవ్వరికి మన దగ్గరలో ఎవ్వరికి లేని పండగ మనం ఒక్కళ్ళని చేసుకుంటాం. అది సెలబ్రేషన్స్ అంటే. అందరు చేసుకునేది మనం చేసుకుంటే ఏముందబ్బా? థర్టీ level 2. Two particles A and B are projected from ground. Angle of 30 degrees with the origin with velocity 20-40. Maximum height and time of flight are both greater for which particle? The formula for maximum height is u square sin square theta by 2g. రెండిటికి theta సేమ్ అన్నాడు. level 1. రెండిటికి theta సేమ్ అన్నాడు. అంటే h is proportional to u square. u ఎవరికైతే ఎక్కువ ఉంటుందో h వాడికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎక్కువ ఉంటుంది? bకి ఎక్కువ ఉంటుంది. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆల్సో 2u sin theta by g. మళ్ళీ sin theta కాన్స్టెంట్, g కాన్స్టెంట్. u ఎక్కువ ఉంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎక్కువ ఉంటుంది bకి. 31 level 3. Two boys, వీడొక బాయ్ వీడొక బాయ్, వీడి పేరు ఏ వీడి పేరు బి, ఆర్ సిట్టింగ్ ఎట్ 2 points A and B of a ground where AB is equal to 10 meters. Boy B starts in a direction perpendicular with the velocity 3. The boy A starts running simultaneously with velocity 5 and catches the other boy in a time t. Then time. ఇక్కడ ఎక్కడో వీడు ఇలా పోయింది, వీడు ఇలా వచ్చాడు. వీడు వెలాసిటీ అన్నాడు టీ టైం, వీడికి కూడా టీ. ఇక్కడ ఎక్కడో కలుసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది ఎంత అవుతుంది? పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. √100 + x². అదేగా వీడికి అప్లై చేద్దాం, ఏకి అప్లై చేద్దా? s = ut. ఎస్ అంటే వీడు ఎంత ట్రావెల్ చేయాలి? √100 + x² = v × t. వాడు వెలాసిటీ. బీకి అప్లై చేద్దా? s = ut. యాజులేషన్ యూనిఫామ్. ఎస్ అంటే x = ut 3t. దీన్ని తీసిపో ఇక్కడ బట్టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 100 + x² అంటే 90² = v² t². v తెలియదు, టీ కూడా తెలియదుగా. v తెలవాలి. ఓ ఇచ్చాడు 5 అంటే 25. 25 - 9 16. 16 అంటే 10/4 2.5. జస్ట్ s = ut అప్లై చేసా అంటే. 32 level 0.
తెలిసే 9th 8th ఉన్నట్టుంది అది ఫోర్స్ గురించి. If a cloth covers a table and some dishes are kept on it, then the cloth can be pulled out without dislodging the dishes from the table. By pulling the cloth suddenly, the dishes will remain on the table due to inertia of rest. ఆ డిషెస్ రెస్ట్కి అలవాటు పడ్డాయి కాబట్టి నువ్వు సడన్గా తీసేసిన అవి స్టేట్ని చేంజ్ చేసుకోలేకపోయినాయి. ఎందుకు? రెస్ట్కి అలవాటు పట్టాన్ని ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారు. ఇనేబిలిటీ టు చేంజ్ స్టేట్ ఫ్రమ్ రెస్ట్ టు అదర్స్ మోషన్, దట్ ఈస్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. తెలుసా? ఎప్పుడైనా గమనించారు? ఎప్పుడైనా చేశారా? ఒక టేబుల్ మీద క్లాత్ పెట్టి దాని మీద మీ మొబైల్ ఫోను, సరే మీరు ఇంటికాడ ల్యాప్టాప్ ఇవన్నీ యూజ్ చేస్తారుగా, లెనోవా ఆ లెనోవా ల్యాప్టాప్ని అవి పెట్టండి, ఇది ఫాస్ట్గా ఉందండి, అవి అక్కడే ఉంటాయి. అరే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అని చెప్పు. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ మామ్ అని చెప్పు. Level 2. The moment of inertia of a spinning object drops to 1/4 of initial value. The ratio of new rotational kinetic energy to initial rotational kinetic energy, 1/4 this initial rotational kinetic energy will be అన్నాడు. Assume net external torque is 0. అంటే when there is no external torque acting on the system, angular momentum is conserved. So therefore the formula for rotational kinetic energy formula L²/2I రాద్దాం. P²/2m అక్కడ మూమెంట్, ఇక్కడ యాంగులర్ మూమెంట్, అక్కడ మాస్, ఇక్కడ ఎందుకు ఇదే రాసాము? L కాన్స్టెంట్ అని తెలుసు మనకి, అండ్ I గురించి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో L ఈజ్ కాన్స్టెంట్. ఇవ్వలేదు కదా సార్, నో ఎక్స్టర్నల్ టార్క్ అంటే L కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్. సో K ఈజ్ ప్రపోర్షనల్ 1/I. K2/K1 అడిగినట్టున్నాడు. K2/K1 ఈజ్ ఈక్వల్ టు I1/I2. I1 I అయితే I2 1/4I, అంటే 4:1. Level 1. If no external force acts on the system, the velocity of the center of mass remains constant. External force 0 అంటే acceleration 0, velocity constant. System represents, center of mass represents total system. If there is no external force on a system, then momentum of the system is conserved. అది కూడా కరెక్ట్. Velocity constant, momentum. If a particle is outside a level 1, outside a uniform spherical shell or solid sphere with a spherically symmetric internal mass distribution, the sphere attracts the particle. Correct. Shell అయినా సాలిడ్ స్పియర్ అయినా పార్టికల్ బయట ఉంటే అసలు గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్స్, కాబట్టి అట్రాక్ట్స్ బయట ఉంటాయి. బికాస్ ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్ యూ కెన్ అస్యూమ్ టోటల్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ సెంటర్. చార్జ్ అయినా మాస్ అయినా, దీని మాస్ మొత్తం కూడా ఇక్కడ ఉంది, వీడు ఇక్కడ ఉన్నాడు, వీడు ఇక్కడ ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్య ఉండేది ఏంటి? అట్రాక్షన్ ఫోర్స్, కాబట్టి అట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఇఫ్ ఏ పార్టికల్ ఈజ్ ఇన్సైడ్ యూనిఫామ్ షెల్ అంటే ఈ లోపల ఇంటెన్సిటీ ఎంత? 0. హాలో స్పియర్ ఇన్సైడ్ 0, కాబట్టి అదే ఇచ్చాడా? ఎస్, 0. అది కూడా కరెక్ట్. ఏబీ కరెక్ట్ ఉన్న ఆప్షన్ ఒక్కటే, సెకండ్ ఆప్షన్. థర్డ్ వన్, యూనిఫామ్ సాలిడ్ స్పియర్ అంటే లోపల ఉంటుంది, సెంటర్లో ఉండదు కానీ మొత్తం ఉంటుంది. ద ఫార్ములా ఫార్, సారీ గుర్తుకుందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూస్తే ఇఫ్ ఇట్ ఈస్ హాలో స్పియర్ లోపల E0, బయట 1/4π Q/R². Q ఇక్కడ ఉన్నట్టు అజ్యూమ్ చేసుకోవచ్చు. అదే సాలిడ్ స్పియర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ చార్జ్, బ్యాడ్ కండక్టింగ్ స్పియర్ అన్నాం అనుకో, లోపల యాజ్ యూజువల్, బయట యాజ్ యూజువల్
క్యూ బై ఆర్ స్క్వేర్, బట్ లోపల డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హెచ్ అంటే క్యూహెచ్ బై ఆర్ క్యూబ్. సెంటర్ అంటే h0 కూడా అక్కడ మాత్రమే 0. 36. ఇప్పుడు ఇవి టాపిక్స్ అవి. Level 1. By what percentage will the acceleration due to gravity height from the surface of the earth differ from that on the surface of the earth? Percentage అడిగాడు. So g on the surface is gm by r square, g at height is gm by r plus h whole square. అంతే. సో డివైడ్ చేస్తే g by gh ఈక్వల్ టు r plus h by r whole square. ఇది 100 అనుకుందాం, ఇది ఎంతో కనుక్కుందాం, అదే కనుక్కోమని. ఆర్ ప్లస్ హెచ్, హెచ్ ఆర్ ఎంతరా 6400, ఆర్ ప్లస్ హెచ్ అంటే 6400 ప్లస్ 1600 8000 హోల్ స్క్వేర్. 8 100 బై 64, 100 క్యాన్సిల్ 64 అనగా 36%. 64 అయింది, ఎంత డిఫరెన్స్ వచ్చింది అన్నాడు. 36% తగ్గింది. 37 level 3. యూనిఫామ్ రాడ్ ఏబి ఆఫ్ మాస్ క్యాపిటల్ ఎం. యూనిఫామ్ అన్నాడు కూడా కరెక్ట్గా వెయిట్ సెంటర్లో ఉంటుంది ఎంజీ. ఈ సస్పెండ్ ఫ్రమ్ ఏ పాయింట్ సి, ఆ సి ఎక్కడ ఉందో తెలియదు. ఎట్ ఎ డిస్టెన్స్ హెచ్ ఫ్రమ్ ఏ. టు మేక్ ద రాడ్ హారిజాంటల్ ఏ మాస్ స్మాల్ ఎమ్ ఇస్ సస్పెండ్ ద ఎండ్. ఇక్కడ స్మాల్ ఎమ్ సస్పెండ్ చేశారు. సో ఎంజీ వెయిట్. దెన్ స్ట్రైట్ లైన్ రావాలి అంటే ఎంకి హెచ్కి మధ్య రిలేషన్ అడిగింది. ఏ రెండింటి మధ్యకి ఇస్తే స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇక్కడ టెన్షన్ ఉంటుంది ఎలా. అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ డౌన్వర్డ్ ఫోర్స్ 1, ఎందుకంటే పైకి పోవట్లే కింద పోవట్లే. అలానే టర్న్ అవ్వట్లేదు అంటే నెట్ n0, టర్న్ అవుట్ టార్క్ 0. అబౌట్ ఎనీ పాయింట్ టార్క్ ఈజ్ 0. ఈ పాయింట్ తీసుకుంది ఎందుకంటే టెన్షన్ ఎలాగో తెలియదు కాబట్టి. టెన్షన్ వల్ల టార్క్ 0 ఎందుకంటే అది కట్ చేస్తుంది. దీనివల్ల టార్క్ క్లాక్ వైజ్, దీనివల్ల టార్క్ యాంటీ క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ టార్క్ షుడ్ బి ఈక్వల్ టు యాంటీ క్లాక్ వైజ్, అనగా ఎంజీ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది L/2 ఎందుకంటే సెంటర్ కదా. L/2 మైనస్ హెచ్ షుడ్ బి ఈక్వల్ టు ఎంజీ ఇంటూ హెచ్. ఇది క్యాన్సిల్. సో ml/2 మైనస్ ఎంహెచ్ ఈక్వల్ ఎంహెచ్ ml/2. ఎవరెవరు గ్రాఫ్ ఇస్తాడని ఈక్వల్ m ప్లస్ m ఇంటూ హెచ్. వీడు ఎలాగో కాన్స్టెంట్, లెంత్ ఏం మారట్లేదు. సో హెచ్ వీడు ఎలా ఉన్నారు, హెచ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు m ప్లస్ m. కాబట్టి స్ట్రైట్ లైన్ రావాలి అంటే హెచ్ వర్సెస్ m వర్సెస్ 1/h. బికాస్ m ప్లస్ m ఈజ్ ప్రపోర్షనల్ టు 1/h. m ఈజ్ ప్రపోర్షనల్ టు 1/h మైనస్ m. దీన్ని yh వైపు తీసుకుందాం, దీన్ని hh వైపు తీసుకుందాం. అప్పుడు ఏమైంది, y కూడా mh మైనస్ c. ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్. కాబట్టి h కమా ఉంది. అందుకనే లెవెల్ 3 పెట్టాను. సరే పూర్తిగా మనం చేయలేకపోయినా టార్క్ 0 అనే విషయం తెలవాలి, ఎందుకంటే వాటి మీద ఇస్తూనే ఉన్నాడు క్వశ్చన్స్. 38 లెవెల్ 0. చేసిన వాళ్ళు ఉంచండి. 38 క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉంచండి. ఇవి పూల్ బి క్వశ్చన్స్. మోడర్న్ ఫిజిక్స్ తప్పు పెట్టకూడదు. మోడర్న్ ఫిజిక్స్ వాటిలోంచి కనీసం 10 క్వశ్చన్ల నుంచి వస్తే 40 అక్కడే అయిపోయినాయి. పెట్టని వాళ్ళు ఉంచండి. ఫాస్ట్ ఉంచవాలి. కూర్చోండి. ఏం సార్ పెట్టిన వాళ్ళు నుంచున్నారుగా, మిగతా వాళ్ళందరూ పెట్టిన వాళ్ళేగా, మళ్ళీ ఎందుకు సార్ నుంచోబెట్టారు? ఏమైనా నిద్ర గిట్రా ఏమైనా వస్తా ఉంటే పోతాయని. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్.
న్యూక్లియర్ డెన్సిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ కరెక్ట్. దట్ ఈస్ కరెక్ట్ కాబట్టి ఇన్కరెక్ట్ అడిగాడు. సో 1 కాదు. న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఆర్ బౌండ్ ఇన్ ఏ న్యూక్లియస్ బై ద షార్ట్ రేంజ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. కరెక్టే. న్యూక్లైడ్స్ విత్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ న్యూట్రాన్ నెంబర్ కాల్డ్ ఐసోటో. నో, అదే అదే ఇదే కదా ఆన్సర్ అంటున్నా నేను. ఎలా సార్ గుర్తుపెట్టుకుంటారు? ఐసోటోన్స్ అన్నారు అనుకో, టోన్లో ఎన్ ఉంది కదా, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉండాలి. ఐసోటోప్స్ అన్నారు అనుకో, పి ప్రోటాన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమ్ అంటే అటామిక్ నెంబర్ సేమ్. ఐసోబార్, బార్ అంటే ఎక్కడ రాస్తాం? ఏ బార్ బి బార్ పైన. పైన ఎవరు ఉంటారు? మాస్ నెంబర్. సో మాస్ నెంబర్ సేమ్ ఉంటే ఐసోబార్స్. $39 మొన్న వచ్చినట్టుంది అలా రాలేదు. లెవెల్ 1 ఫార్వర్డ్ బయాస్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చాడు. ఇన్ఫైనైట్ బ్యాక్వర్డ్ రెసిస్టెన్స్ విత్ ద బ్యాటరీ 6 volt ద కరెంట్ త్రూ 100 Ω. ఏ అనేవాడు ఎలా ఉన్నాడు? ఫార్వర్డ్. బి అనేవాడు ఇద్దరు ఫార్వర్డే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫార్వర్డ్ తీసి అక్కడ 50 Ω పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ షోయింగ్ రెసిస్టెన్స్ 50. సో ఇది 50 Ω. ఆల్రెడీ ఇక్కడ ఎవరు ఉన్నాడు? 150 Ω. ఇది 50 Ω, ఇది 50 Ω. 6 volt 100 Ω. కరెంట్ అడిగారు టోటల్. ద కరెంట్ త్రూ 100 Ω. టోటల్ అన్నట్టు. ఎందుకు కరెంట్ ఇలా బయలుదేరింది ఏమైంది? ఇక్కడ స్ప్లిట్ అయ్యి మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి వస్తారు. అంటే టోటల్ కరెంట్. టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టోటల్ పొటెన్షియల్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇదంతా 200 100 వీళ్ళిద్దరు కలిపి దీనికి. అదే సార్ వీడి ముగ్గురు ప్యారల్ అనకండి, దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిలో కలిపి ఎంత కరెంట్ పోతుంది? వీడు ఒక్కళ్ళు అదే కరెంట్ అంటే సిరీస్లో ఉన్నట్లు. కాబట్టి 200 100 ప్యారల్ అంటే 200 × 100/300 200/3 ప్లస్ 100 500/3 3 6 18 36. సెకండ్ ఆప్షన్ 3 6 18. ఓకే, మళ్ళీ ఇంటూ 2 ఎందుకు చేశారు సార్? 5తో డివైడ్ చేయాలి కదా. 5ని 10/2 రాసుకున్నాను అనుకో, 2 పైకి పోతుంది, అప్పుడు ఈజీగా ఉంటుంది. కింద అన్ని సున్నాలేకి వచ్చినప్పుడు. జాన్ ఆచార్య టెక్నిక్, తీష్ బ్రో టెక్నిక్. 40 level 2. Consider the given circuit. 1 ohm 1 ohm 1.5 ohm. విషయం ఇది కాదు, తేడా వచ్చింది. కరెంట్ ఇచ్చాడు వాడే 2 ఆంపియర్. అంటే బ్యాటరీ పెట్టాను ఇక్కడ, దాని ద్వారా 2 ఆంపియర్ పోతుంది. సో కన్సిడర్ ఇది 2 ఆంపియర్ సోర్సెస్ అప్లై బిట్వీన్ ఏ అండ్ సి. ఓకే, ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసిన 2 ఆంపియర్ పోతుంది అనుకుందాం. దెన్ విబి మైనస్ విడి అడిగాడు. విబి మైనస్ విడి ఇక్కడ వరకు 2 ఆంపియర్ పోతుంది. ఇక్కడ ఏమైంది? ఇటు ఇటు స్ప్లిట్ అవుతుంది. దాంట్లో దీంట్లో సమానంగా స్ప్లిట్ అవుతుందా? డిఫరెంట్ స్ప్లిట్ అవుతుంది. డిఫరెంట్. ఎందుకు? వీళ్ళిద్దరు సిరీస్ అంటే 2 Ω, వీళ్ళిద్దరు కూడా సిరీస్ 2.5. ఈ కరెంట్ ఇటు ఎంత పోతుంది, ఇటు ఎంత పోతుంది చూద్దాం. వీడి ఎలా ఉన్నారు? 2 Ω 2.5 ప్యారలల్ అంటే ఎవరు సేమ్? I is equal to V/R. V సేమ్ అంటే I is ఇన్వర్స్. ఇది I1 అనుకుంటే ఇది I2 అనుకుంటే I1/2 is equal to R2/R1. 2.5/2 అంటే 20. 5 5 5 4 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ చేయాలి టోటల్ కరెంట్ని? 9 parts. 2 ఆంపియర్ని 9 పార్ట్స్ చేస్తే 2/9 ఈజ్ ఈచ్ వాల్యూ. ఫస్ట్ వాడికి 5 పార్ట్లు అంటే 10/9. దీంట్లో 4 parts 8/9 దీంట్లో. అడిగింది విబి మైనస్ విడి. ఇక్కడి నుంచైనా రండి, లేదా ఇక్కడి నుంచైనా రండి, ఇక్కడి నుంచైనా రండి, మీ ఇష్టం. కిర్చాఫ్ లా అప్లై చేసుకోవటం. ప్లస్ మైనస్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. డైరెక్ట్ ఇక్కడికి వస్తుందా? ఇది హెచ్. ఇక్కడికి వచ్చేసరికి గెయిన్ ఎంత? హెచ్ ప్లస్ ఐఆర్ అంటే హెచ్ ప్లస్ 10/9. ఇక్కడికి వచ్చేసరికి డ్రాప్ హెచ్ ప్లస్ ఐఆర్ 8/9 ఇంటూ 1.5. 8 × 1.5 12. 12/9 3 4 3 3 4/3 అంటే హెచ్ ప్లస్ 10/9 మైనస్ 4/3. 9 3 12 2 2/9 2/9. మోడిఫై చేసుకోండి కావాలంటే. దిస్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ
వీళ్ళిద్దరు బదులు 2 Ω, వీళ్ళిద్దరు బదులు 2.5, కరెంట్ 2 amperes. ఇంకా మాడిఫై చేసుకోండి కావాలంటే. 2.5 ప్యారలల్ అంటే 2 × 2.5/4.5, 5/4.5, 50/45, 5 10 5 9 అంటే వీళ్ళిద్దరిని తీసేసి 10/9, కరెంట్ 2. ఇప్పుడు చూడు 5 తెలుసు 6 తెలుసు, V = IR 20/9 వోల్ట్. వీడు ఎవరు బదులుగా తీసుకున్నా, ప్యారలల్ బదులు తీసుకున్నా. ప్యారలల్ ఎవరు సేమ్ పొటెన్షియల్ అంటే ఇదే పొటెన్షియల్ తీసినప్పుడు ఇక్కడ 20/9 వోల్ట్, ఇక్కడ కూడా 20/9. వీడు ఎవరు బదులు తీసుకున్నా, వీళ్ళిద్దరు బదులు సిరీస్లో ఎవరు సేమ్, V తెలుసు 6 తెలుసు, I = V/R 20/9 అంటే 10/9. అది వచ్చింది చూసారా 10/9, అలానే ఇది బై అలా కూడా వస్తుంది. 41 చేసాం చాలా చేసాం. లెవెల్ 2 కరెంట్ ఈజ్ 5 ఆంపియర్. దీన్ని తీసుకొచ్చి బ్యాటరీని పెట్టాలి. కరెంట్ ఈజ్ డిక్రీజింగ్ అన్నాడు కాబట్టి E = L × di/dt. L అంటే 5 mH, 5 × 10⁻³ di/dt అంటే 10Q అంటే 5 వోల్ట్. బ్యాటరీ పెట్టాలి కరెక్ట్. ఎట్లా పెట్టాలి బ్యాటరీ? కరెంట్ ఏమవుతుంది, తగ్గుతుంది అంటే పెంచేటట్టు చేయాలి. పెంచేటట్టు ఉండాలి అంటే కరెంట్ ఆల్రెడీ రైట్ సైడ్ పోతుంది కాబట్టి వీడు పుట్టించే కరెంట్ కూడా ఎటు పోవాలి, రైట్ సైడే పోవాలి. రైట్ సైడ్ పోవాలంటే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఎందుకంటే కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ ఇన్సైడ్ ద బ్యాటరీ. ఎంత అది 5 వోల్ట్. ఇప్పుడు రా, ఇది H డ్రాప్, H-5 గెయిన్, H-5 + 15, H + 10 గెయిన్, H + 15 ఆన్సర్. ఒకటే ఉంది అట్లా. ఏకి బికి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగారు. హా హా హా. లెవెల్ 0 నుంచి తప్పించుకోలేరు ఎవరు. 42 లెవెల్ 0. HC వర్సెస్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ HC? 1/ωc. అంటే HC అని ఒమేగా ఎలా ఉన్నారు, ఇన్వర్స్ ఉంటే ఏంటది అది, హైపర్బోలా. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. 43 చెప్పాను లెన్స్ మేకర్స్ ఫార్ములా చదువుకోండి అని చెప్పాను, అదే వచ్చింది చూసారా. 1/f ఈజ్ ఎవడాడు, ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఫార్ములా బాస్ μ - 1 × 1/r. మ్యూ అది అడిగాడా. రేడియస్ ఇచ్చాడు, ఫోకల్ 1/30 ఇచ్చాడు. 1/30 = ఇది 1/10, 1/3 + 1 4/3. శివాని ఎవరు? శివాని ఇద్దరు ఉన్నారా? మొన్న 280 మార్క్స్ వచ్చిన శివాని ఎవరు? అక్క ఏంటి అక్క చదువు అక్క, కొంచెం బయాలజీ కట్టి చదివినా 300 వస్తాయిగా. వీకెండ్సే కదా, గ్రాండ్ టెస్ట్లు కూడా కాదు కదా. ఇంకా గ్రాండ్ టెస్ట్ మార్క్సే పంపించట్లేదు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి గ్రాండ్ టెస్ట్ కూడా పంపిస్తాం. ఇక మరి తెలవాలి కదా వాళ్ళకి. వీకెండ్లో కూడా తక్కువ వస్తే ఎట్లా చెప్పండి. వీకెండ్ అంటే ఏంటి, పార్ట్ టెస్ట్ అంటే తక్కువే కదా దీంతో కంపేర్ చేస్తే. సీరియస్నెస్ పెంచు. ఇఫ్ అన్ ఈక్వీ కాన్వెక్స్ ఆఫ్ ఎట్ట పెడితే నాకేందబ్బా, సేమే. ఇఫ్ ఈక్వీ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ అండ్ ఎఫ్ ఈస్ డివైడెడ్, సో అప్పుడు ఇది 2f అవుతుంది, ఇది 2f. రెండింటి కాంటాక్ట్లో పెడితే మళ్ళీ ఎఫ్ఏ అవుతుంది. సో ఎట్లా పెట్టినా సరే ఎఫ్ఏ. కాంటాక్ట్లో ఉంటే ఫార్ములా ఏంటి, 1/f = 1/f1 + 1/f2. ఎట్లా ఉన్నాయని కాదు. 45 లెవెల్ 1. స్క్రీన్ క్యాపిటల్ D ఇచ్చాడు, సింగిల్ స్విచ్. విచ్ ఇస్ లిమిటెడ్ లాంబ్డా ఇచ్చాడు. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ 1/2 తీసేసి అది కాదనుకుంటా, అది పైది ఇక్కడ పడ్డదిలే తీసేయండి. ఫస్ట్ అండ్ థర్డ్ మినిమా ఇన్ ద డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇస్ 3 mm. ఫస్ట్ మినిమా అంటే ఇక్కడ ఎంత, ఇది లాంబ్డా అంటే ఇక్కడ దూరం బీటా. సెకండ్ మినిమాకి 2 బీటా, థర్డ్ మినిమాకి 3 బీటా. అడిగింది ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ మినిమా అండ్ థర్డ్ మినిమా అంటే ఎంత,
2 బీటా ఇచ్చాడు 2 ఫార్ములా 2 లాంబ్డా డి బై డి లాంబ్డా 6 క్యాపిటల్ డి 50 బై స్మాల్ డి అడిగినట్టున్నాడు ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు 3 2 2 4 5 20 20 మీద రావాలి సో 0.2 ఎంఎం. ఓకే గైస్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్.